మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న అమ్మ న్యూస్పై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్న అమ్మ న్యూస్కు ప్రజల ఆశీర్వాదంతో పాటు రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందన్నారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తూ అక్రమ కేసులు పెడుతూ వేధిస్తుందని దుయ్యబట్టారు. ఇక ఎల్లప్పుడూ అమ్మ న్యూస్కు అండగా ఉంటామని అంటున్న బీజేపీ నాయకులతో నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ మీడియా స్వేచ్ఛను హరిస్తుంది. ఎవరైతే నిజాలు నిర్భయంగా రాస్తున్నారో ఆ యొక్క పత్రికలు కావచ్చు, మీడియా పైన కావచ్చు ఆంక్షలు విధిస్తూ వారి పైన కేసులు కూడా నమోదు చేస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో జోగురామన్న అమ్మ న్యూస్ పైన కేసు పెట్టడం జరిగింది. అతను చేసినటువంటి అసత్య ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా అతను చేసిన భూదందాలు కావచ్చు, అతను పేదల సంక్షేమాన్ని మర్చి తన స్వలాభమే కోసం పరితపిస్తూ నిత్యం ప్రజల ఆస్తులను కాజేసినటువంటి జోగురామన్న పైన కథనాలు రాసినందుకు గాను అమ్మ న్యూస్ పై నిన్న పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అదే విధంగా ఆ యొక్క డైరెక్టర్లు కూడా నోటీసులు పంపించడం జరిగింది. చెప్పండి, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా అందరూ మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు. మీ అమ్మ న్యూస్ పైన కూడా అక్కడ జోగురామన్న కేసు పెట్టడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇటు ప్రతిపక్ష నాయకులకు కానీ ఇదే విధంగా పత్రికా స్వేచ్ఛను కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హరించిన సంఘటనలు అనేకం ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వంలో 9 ఏళ్లల్లో ఎప్పుడు కూడా ఏ ఉద్యమాన్ని కూడా అణచివేసే ప్రయత్నం ఈ యొక్క కేసీఆర్ గారు చేస్తున్నారు. వారి యొక్క వారసత్వాన్ని పుచ్చుకున్న జోగి రామన్న గారు ఏదైతే పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఏదో పత్రికలు నాయకుల మీద కానీ ఉద్యోగస్తుల మీద వారి బండారాలు బయటపెట్టే యొక్క స్వేచ్ఛను కూడా హరించే విధంగా జోగి రామన్న గారు ఈ యొక్క అమ్మ న్యూస్ ఛానల్ మీద కేసు పెట్టడం తీవ్ర గర్హించవలసిన విషయం. ఇప్పటికైనా ఆ యొక్క కేసును వెంటనే వెనుకకు తీసుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పోలీసులు కూడా ఈ యొక్క రాష్ట్ర యొక్క ఎమ్మెల్యేల తొత్తులుగా మారారు. ఈరోజు నిన్న ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగురామన్న గారు అమ్మా న్యూస్ పై అలాగే వారి డైరెక్టర్లపై కేసు పెట్టడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే అమ్మా న్యూస్ లాంటి ఛానల్స్ మనకు అవసరము. ఈరోజు పత్రికా స్వేచ్ఛకు విలువ లేకుండా రాష్ట్ర ప్రభుత్వము అలాగే పూర్తిగా అధికార యంత్రాంగం కూడా దీనికి తొత్తుగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క అమ్మా న్యూస్పై పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని, లేకుంటే భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున జోగురామన్నపై కేసులు పెడతామని చెప్పేసి చెప్తున్నాము. అమ్మా న్యూస్పై మంత్రి జోగురామన్న మాజీ మంత్రి కేసులు పెట్టడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క పత్రికా స్వేచ్ఛని బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు తీవ్రంగా అణచివేస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛ అనేది సామాన్యులకు కల్పించింది. ఆనాడు ఈ స్వతంత్ర సమరంలో కూడా పత్రికల వల్లనే స్వాతంత్రం వచ్చింది. ఆనాడు కూడా పత్రిక నిజాం ఇది బ్రిటిష్ పాలనలో కూడా పత్రికల ద్వారానే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం, పత్రికా స్వేచ్ఛ ద్వారా. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అంతకుముందుకు పత్రికా స్వేచ్ఛ ధర్నా చౌకు కూడా ఎంతోమంది ధర్నా చేసి పత్రికల ద్వారా ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆనాడు పత్రికా స్వేచ్ఛ బ్రహ్మాండంగా ఉండే. ఈనాడు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పత్రికలు కానీ మీడియాలో మనం తన గుప్పిట్లో పెట్టుకొని తన అనుకూలంగా రాసిన వారికి ఈ ఒక విధంగా తనకి ఎలా నిజాలను నిర్భయంగా చెప్పిన వాళ్ళకు అణచివేయడం, కేసులు పెట్టడం, ఈ రకంగా తీవ్రమైన అణచివేత చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక బీసీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జోగురామన్న గారు మరి ప్రజా జీవితంలో మరి ప్రజలకు పారదర్శకంగా ఉండాల్సిన వ్యక్తి మీద మరి అయితే అమ్మా న్యూస్ మీద కక్ష గట్టి కేసు పెట్టడం బీజేపీ ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే నిజాల్ని నిర్భయంగా రాస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నట్టు అమ్మా న్యూస్ పైన జోగురామన్న కేసు పెట్టడం, అదేవిధంగా డైరెక్టర్లు నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా కింది స్థాయి వరకు కూడా అందరూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని, పత్రికా నిజాలు రాసే యొక్క పత్రికలతో కైనా కేసులు పెట్టడం న్యాయం కాదని, మీడియాకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని కూడా అందరూ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మ న్యూస్, నల్గొండ జిల్లా.